ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో నేను వీడియో అనేది షూట్ చేసి 3-4 డేస్ అవుతాను ఫ్రెండ్స్. సో మళ్ళీ 3 డేస్ తర్వాత నేను కెమెరా ముందుకు వచ్చేసి వీడియో అయితే చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి వీడియోలో టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూసారు కదా, సేమ్ అదే అనమాట. సో నాకు కొంతమంది అడిగారు ఫ్రెండ్స్, అక్క హెయిర్ ఆయిల్ చెప్పరా అనేసి. సో నేను హెయిర్ కి అయితే నేను అప్లై చేసే ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తాను. అలానే కొంతమంది అడిగారు ఏంటి అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అంటే పొడవుగా జుట్టు పెరగడానికి ఏం చేయాలి మమత అని కూడా కొంతమంది అడిగారు. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ లో ఇంకొక టిప్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలానే ఆయిల్ కోకోనట్ ఆయిల్ నే యూజ్ చేస్తాను, బట్ దాన్ని రీమోల్డింగ్ అంటారు కదా. ఇప్పుడు హౌస్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాన్ని ఎలా అయితే మనకు నచ్చిన విధంగా రీమోల్డింగ్ చేసుకుంటారో అలా ఆయిల్ ని కూడా నేను రీమోల్డింగ్ చేసుకొని నేను అప్లై చేస్తాను. అది ఎలా అని మీకు డౌట్ రావచ్చు కదా, అదే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ కి ఇంకొన్ని బెనిఫిట్స్ అంటే మన హెయిర్ కి యూజ్ అయ్యే వస్తువుల్ని కొన్ని యాడ్ చేసుకుని ఒక ఆయిల్ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటాను. సో ఆ ఆయిల్ ని నేను హెడ్ వాష్ చేసే 1 అవర్ ముందు అయితే అప్లై చేసుకుంటాను ఫ్రెండ్స్. సో నేను దానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పానో లేదో గుర్తులేదు, మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో అప్పుడు ఆల్ ని సెలెక్ట్ చేసుకుంటే నేను మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా? సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఆయిల్ ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా అప్లై చేసుకున్నాను అన్ని కూడా నేను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా మీతో షేర్ చేశాను. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో నాకైతే మీరు సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ. సో ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి కావాలి కరేపాకు, అలోవెరా అండ్ కోకోనట్ ఆయిల్ అండ్ ఆముదం అన్నమాట. సో వీటి సో ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే మనము క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కరేపాకు. సో ఈ కరేపాకు అలానే కట్ చేసి పెట్టుకున్న ఈ అలోవెరా ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఒకసారి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని అంటే బాయిల్ చేసుకోవాలి. సో ఇలా బాగా మనం బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గురువు వస్తుంది కదా, చూసారు కదా. సో ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం చల్లగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఆయిల్. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి అయితే వడగట్టుకోవాలి, అంటే వడపోసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వడగట్టిన తర్వాత ఇలా అయితే వస్తుంది మనకు ఆయిల్ అనేది. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అయితే ఆముదంని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే కంపల్సరీ దాన్నే యూజ్ చేయండి. సో ఇప్పుడైతే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో దీనిని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఓకేనా ఫ్రెండ్స్, ఇది అప్లై చేసుకునేటప్పుడు నేనైతే వాయిస్ ఏమి ఇవ్వను, తర్వాత ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ విధంగా ఇలా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని వీక్లీ వన్స్ లేదా 2 వీక్స్ వన్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ టైం లేని వాళ్ళు అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా సరే ట్రై చేయండి. సో మనకి ఆయిల్ అనేది అప్లై చేసి 1 అవర్ తర్వాత అంటే హెడ్ బాత్ చేసిన తర్వాత మనకి హెయిర్ అనేది చాలా హెల్దీగా, షైనీగా, చాలా బ్లాకిష్గా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నానండి. యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, అలానే వీడియో నచ్చింటే లైక్
లైక్ చేయండి. సో అండ్ ఐ హోప్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను.